ప్రైజ్ ది లార్డ్. సిరియాలో క్రిస్టియన్స్ మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఖాలిద్ మసీద్. ఇతను ఒక సిరియన్ ఎవాంజలిక్ పాస్టర్. ఈ జూలై నెల 13వ తారీఖున ఇతని కుటుంబానికి సంబంధించిన 12 మందిని ఒకే రోజు భయంకరంగా హత్య చేశారు. చంపబడిన వారిలో పిల్లలు అలాగే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈ భయంకరమైన సంఘటన సదరన్ సిరియాలోని స్వైదా ప్రాంతంలో జరిగింది. పాస్టర్ ఖాలిద్ డ్రూజ్ తెగకు సంబంధించిన వాడు. ఈ డ్రూజ్ కమ్యూనిటీ 11వ శతాబ్దంలో ఈజిప్ట్లోని ఖలీఫా అల్ హకీమ్ అమర్ అల్లా రూలింగ్లో ప్రారంభించబడింది. ఈ డ్రూజ్ థియాలజీ ఇస్లాం యొక్క బోధనలను అనుసరిస్తూ హిందూ ఫిలాసఫీ, గ్రీకు ఫిలాసఫీ, నియోప్లాటనిజం బోధనలతో కూడా కలిపివేయబడింది. ఈ డ్రూజ్ కమ్యూనిటీకి సంబంధించిన వారు వేరే మతాల్లోకి కన్వర్ట్ అవ్వరు. అటువంటి కమ్యూనిటీకి సంబంధించిన పాస్టర్ ఖాలిద్ ఆ ప్రాంతంలో ఉన్న డ్రూజ్ తెగ వారికి టార్గెట్ అయ్యారు. ఈ నెల జూలై 13 నుంచి సిరియాలోని స్వైడా ప్రాంతంలో డ్రూజ్ కమ్యూనిటీకి అలాగే సున్నీ అరబ్ కమ్యూనిటీకి జరుగుతున్న గొడవలలో పాస్టర్ ఖాలిద్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఒకేసారి హత్య చేశారు. ఇలా సిరియాలో అనేక ప్రాంతాల్లో చర్చిలను తగలబెట్టడం, క్రైస్తవులను చంపడం జరుగుతుంది. కానీ దీన్ని ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చూపించడం లేదు, చూపించరు కూడా. మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక మంది క్రైస్తవులను సువార్తకు వెళ్తున్నప్పుడు వారిని రాళ్లతో కొడుతున్నారు, కర్రలతో తరిమివేస్తున్నారు, బైబిల్ను తగలబెడుతున్నారు. అయినా ఈ న్యూస్ని ఏ ప్రముఖ టీవీ ఛానల్ కూడా చూపించడం లేదు. ఈ విషయం మాత్రం నిజం. క్రైస్తవులు మెజారిటీ ఉన్న చోట ఏ మతం వారైనా హ్యాపీగా నివసించవచ్చు, అది హిందువులైనా ముస్లింలైనా. కానీ క్రైస్తవ మతం మైనారిటీ ఉన్న చోట వారు చర్చిలను కాల్చివేస్తారు, క్రైస్తవులను హింసిస్తారు. అమెరికాని చూడండి. అమెరికాలో దాదాపు ఎక్కువ శాతం మంది క్రిస్టియన్స్ ఉన్నా కానీ అక్కడ హిందువులను కానీ ముస్లిమ్స్ కానీ హింసించరు. అలాగే యూరోప్లో అనేక శాతం మంది క్రిస్టియన్స్ ఉంటారు. అక్కడ ఈ మధ్యన ముస్లిమ్స్ అనేకమైన మసీదులు కడుతున్నారు, అయినా వారిని హింసించడం లేదు. ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న ప్రాంతంలో క్రైస్తవులు అదే ధైర్యంతో నివసించలేరు. ఒకప్పుడు మన భారతదేశంలో క్రైస్తవులను ఎంతో గౌరవించేవారు. కానీ నేటి కాలంలో సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దుష్ప్రచారం వలన క్రైస్తవుల మీద దాడి మరింతగా పెరిగిపోయింది. దీనికి క్రైస్తవులు కూడా కొంత కారణం. సంఘంలో వస్తున్న అనేకమైన దుర్బోధనలు చేస్తున్న సేవకులను, ఫేక్ పాస్టర్లను గద్దించకుండా వారిని పెట్టి పోషిస్తూ లైవ్లో ప్రపంచమంతా వినేలాగా వారి వాక్యాలను టెలికాస్ట్ చేస్తున్నారు. ఫేక్ హీలింగ్స్ అంటూ, ఫేక్ డెలివరెన్స్ అంటూ, దశంభాగాలు కావాలి, కానుకలు కావాలి అంటూ కొంతమంది పాస్టర్లు యూట్యూబ్లో, ఫేస్బుక్లలో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. వీటి వల్ల క్రైస్తవ్యం మరింత జారిపోయింది. నేడు ఒకరు నేను క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే ఎన్నో సమాధానాలు, ఎన్నో నవ్వులు పడాల్సి వస్తుంది. దీనికి కారణం కొంతమంది వివేకం లేని సేవకుల వల్లనే. కేవలం సంఘస్థులకు చెప్పవలసిన వాక్యాలను, సంఘస్థులు అర్థం చేసుకోవాల్సిన బైబిల్ యొక్క నియమాలను ప్రపంచమంతా తెలిసేలాగా కేవలం వ్యూస్ కోసం అనేక మంది పాస్టర్లు వివేచన జ్ఞానం లేక బోధించడం వలన ఈరోజు క్రైస్తవ్యం మరింత నవ్వుల పాలైపోయింది. ఒకనొక సమయం వస్తుంది, అప్పుడు క్రైస్తవులు భయంకరమైన హింసలు అనుభవిస్తారు. ఆ సమయంలోనే నిజమైన క్రైస్తవులు బయటపడతారు. క్రైస్తవ్యంలో ఉన్న ట్రాష్ అంతా బయటకు పోతుంది, కలుపు మొక్కలు పిరికివేయబడతాయి. అప్పటి వరకు మనం స్థిరంగా దేవుళ్ళు నిలిచి నిలకడగా ఆయన రాజ్యం కొరకు పనిచేద్దాం.